పెద్ద చర్చ జరుగుతుంది భారతదేశంలో. ఆర్ఎస్ఎస్కి మళ్ళీ బీజేపీకి కొంచెం జర ఛత్తీస్ కాకడా ఎక్సెట్రా ఎక్సెట్రా అని. ఒక నికాసైన కార్యకర్త లెక్క మీ ముంగటికి చిట్టా ఇప్పుదామని అనుకున్నా. నాది నేను చాలా రోజులు ఆపినా, బట్ ఇప్పుడు మీ ముంగటికి ఇప్పుతున్నా. పేపర్లో రాసినా కాదు, కొన్ని అయితే చాలా ఘోరంగా రాసినాయి, సో అండ్ సో వర్సెస్ సో అండ్ సో ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అయితే మీ ముంగటికి చిట్టా పనికి వచ్చిన ఇప్పుతున్నా. ఇవాళ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ఎప్పుడైతే నెహ్రూ, సరే దీనికంటే ముందు అసలు ఏం జరిగింది చెప్తా. ఊరియా మోదీ గారికి ఇంకా అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది జాతీయ అధ్యక్షుడి విషయంలో ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి కొంతమంది రాస్తారు. ఏం జరుగుతలేదు అట్లా. ఈసారి కన్సెన్సస్ తీసుకుంటున్నారు. ఈసారి అబ్సల్యూట్గా ప్రజలల్లో పర్సెప్షన్ అనేది రాంగ్ పోవద్దు. వెనకటికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి చాతలు, పిచ్చి పిచ్చి మాటలు, ఇష్టం వచ్చిన మాటలు మనం ప్రెస్ మీట్లలో అక్కడిక్కడ మాట్లాడినందుకే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈసారి మనము కలిసికట్టు నిర్ణయం తీసుకోవాలా. దీన్నే నిర్ణయ ప్రక్రియ అని చెప్పి మాట్లాడతాం, ఆర్ కార్య పద్ధతి అని చెప్పి మనం మాట్లాడతాం. అంటే కలిసికట్టుగా ఇంక్లూజివిటీ, డెసిషన్ ఆఫ్ ఇంక్లూజివిటీ అని చెప్పి మాట్లాడతాం. దీన్ని ఈసారి అబ్సల్యూట్గా ఇంక్లూజివ్ డెసిషన్ తీసుకొని పోదాం అని చెప్పి డిసైడ్ అయినారు. అందులో సంఘ పాత్ర చాలా కీలకం ఉంటుంది, మాతృత్వ సంస్థ ఖచ్చితంగా కీలక పాత్ర ఉంటుంది. అట్లనే సేమ్ బీజేపీది కూడా కీలకమైన పాత్ర ఉంటుంది. తన దేశానికి 3 సార్లు ప్రధాని అయినా, 3 సార్లు ముఖ్యమంత్రి అయినా, ప్రపంచ స్థాయిలో ఆయనకు ఒక అరుదైన గౌరవం దొరికినా, ఎన్నో ప్రపంచ స్థాయి అవార్డులు దొరికినా, నేను ఒక ఆర్ఎస్ఎస్ తీర్చిదిద్దిన శిష్యుడిని, ఆర్ఎస్ఎస్ నన్ను పెంచి నన్ను తయారు చేసినందుకు నేను ఆర్ఎస్ఎస్కి కృతజ్ఞుణ్ణి అని తన ప్రేమ, తన మాతృత్వ సంస్థకు నిన్నగాక మొన్న మనం చూసినాం. ఇంకా కొంతమంది కొన్ని పేపర్లు రాస్తాయి చూడు, నాకు ఆడ మండుతుంది. వాళ్ళు ఏమని రాస్తారని అంటే, హోలీ కంటే ముందే డిసైడ్ అయ్యేది ఉండే, ఇంకా అంటే డిసైడ్ అవుతుందని అంటే, మహాకుంభు వల్ల ఉత్తరప్రదేశ్ కొంచెం డిలే అయింది రాష్ట్ర అధ్యక్షుడు. అండ్ మోర్ ఓవర్ సింపుల్గా 50% ఆఫ్ ది స్టేట్స్లలో అధ్యక్షులు నియమిస్తే మోర్ దెన్ 50% అయితే జాతీయ అధ్యక్షుడికి ఎలిజిబిలిటీ స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రక్రియ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. సో బెటర్ లేట్ దాన్ నెవర్. నాకు తెలిసి మేబీ ఈ మంత్ ఎండింగో లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనో ఈ కేల్ ఖతం అయిపోతుంది. ఇంకా 3 దినాలు కూడా ఉన్నాయి కదరా నాయన, నాకు తెలిసి 3 దినాలే కదా ఇవి, 3 దినాలు కూడా ఉన్నాయి కదరా నాయన. చెప్తున్నా 3 దినాలు కూడా ఉన్నాయి కదా, మంచి రోజులు రాగానే ఖతం అయిపోతుంది. దాన్ని నువ్వు పెద్ద భూతద్దంలో పెట్టి ఓ అని మాట్లాడి అట్లేం లేదు. మళ్ళా ఈ సమన్వయం ఎందుకు అంటే, ఈ లేట్ ఎందుకు అవుతున్నది, ఇంత చర్చ ఎందుకు అవుతున్నది, ప్రెస్లలో ఇట్లా ఎందుకు రాస్తున్నారు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఈసారి మాతృత్వ సంస్థ సంఘ్, నేను అందుకనే ప్రతిసారి చెప్తా నా సంఘ శక్తి యుగే యుగే అని చెప్పి మాట్లాడతా. ఎందుకంటా అంటే, నెహ్రూ గారి తర్వాత కాంగ్రెస్లో వ్యాక్యూమ్ వచ్చింది. సుమారు 5-6 టర్మ్స్ ఆర్ 5-6 ఇయర్స్ పొలిటికల్ వ్యాక్యూమ్ వచ్చింది కాంగ్రెస్లో. సొంతంగా పార్టీల గవర్నమెంట్లు ఫామ్ చేసే కెపాసిటీలో కాంగ్రెస్ కోల్పోయింది, పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాలు నడిపింది. ఇందిరాగాంధీ తర్వాత కూడా ఇట్లాంటిదే వచ్చింది, సిరీస్ ఆఫ్ కోయిలేషన్ గవర్నమెంట్స్కి దారితీసింది. మన అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత కూడా కూటమికి ప్రాధాన్యత పెరిగింది. అయితే మోదీ గారి చరిష్మా, మోదీ గారి నాయకత్వం, మోదీ గారి నేతృత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక అరుదైన, నిజంగా చెప్పాలంటే ఒక చరిష్మాను అందజేసింది. కేవలం కటౌట్ జూటు డ్యూడ్, కటౌట్ చూసి కొట్టు, ఆ కటౌట్ వెనకాల ఈ కటౌట్ కూడా చూడు డ్యూడ్ అని చెప్పి మాతృత్వ సంస్థ కూడా ఇవాళ తనకు అంతే ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అంటే వీళ్ళిద్దరు జెలింగు, ఇద్దరు ఇంక్లూజివిటీ ఎంత గట్టిగా ఉన్నదో మీరు చూడండి. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో అయోటా ఆఫ్ డౌట్ వీళ్ళిద్దరు వేరువేరుగా ఆలోచిస్తారు అని లేదు. అబ్సల్యూట్గా ఇద్దరు ఒకటే సింక్ల సినర్జీల ఎనర్జీ, కామన్ ఎనర్జీల ముంగటికి పోయిన. అందుకే వీళ్ళిద్దరి కలయిక చాలా సక్సెస్ఫుల్ ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఉంటుందో ఇంకొక 15 సంవత్సరాల పాటు మన ప్లానింగ్ ఉండాలనంటే, ఐ నెవర్ ఫెయిల్ టు ప్లాన్ బికాస్ ఐ నెవర్ ప్లాన్ టు ఫెయిల్ అనే తత్వం. ఈ ఎన్డీఏ కూటమిని ఇంతే గట్టిగా, ఇంకా చెప్పాలనంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు బలంతో, రెట్టింపు బలగాంతో ముంగటికి తీసుకోవాలనంటే ఒక కార్య పద్ధతి అనేది చాలా అవసరం.
ఏ డిస్కషన్ ఆఫ్ ఇంక్లూజివిటీ అనేది చాలా అవసరం. ఇటు సంఘ సిద్ధాంతానికి, అటు దేశంలో నడుస్తున్న రాజకీయాలకు, ఇటు ప్రతిపక్షాలను చెక్ పెట్టనీకే, తద్వారా ప్రజల మనసులల్లా కమలాన్ని కమాల్ హే అని చెప్పేటట్టు చేసేటట్టు చేయనీకే ఒక కార్యపద్ధతి అవసరం, ఒక నిర్ణయ ప్రక్రియ చాలా అవసరం. ఆ ప్రక్రియనే ఈ డిలే. అంతే తప్ప ఆడ అబ్సల్యూట్ పిచ్చ క్లారిటీలు ఉన్నారు ఇద్దరు. పరమ పూజనీయ సర్సంచాలక్ జీ మోహన్జీ భగవత్ గారు, నా దేశ ప్రధాని, నా గర్వం, నా గౌరవం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వంలో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా. అనవసరమైన అప్రహెన్షన్స్ పెట్టుకోకండి. గిరీష్ అధ్యక్షుడు ఎవరైతున్నారు? వికాస్ అయిన కార్యకర్త, నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఎంత చెప్పాలో గంతేనో మాట్లాడుకుందాం. నాకు కూడా ఏం తెలియదు, నిజంగా ఏం తెలియదు, గంతే. సో తెలంగాణ అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పి మా దిశ పేపర్ రాసినట్టుంది కదా, రేపు మాపు అయిపోతుంది అని అంటే, సరే మంచిదే, అయిపోతే మంచిదే, అయిపోవాల్సిందే కదా.